చూడండి ఫ్రెండ్స్, ఏంటబ్బా డబ్బులన్నీ ఇలా కట్టలు కట్టలు చూపిస్తుంది అనుకుంటున్నారా? దానికి కూడా ముఖ్యమైన కారణం ఉంది. వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 సంవత్సరాలు అయింది నేను కోయేట్కి అయితే వెళ్ళి. ఈ 2 సంవత్సరాలు నేను అప్పుడు కోయేట్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కొండకి వెళ్ళేసి వచ్చాము, ఉండి పగలగొట్టేసి. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాక మా ఆయన పెట్టాడనమాట. డైలీ కాణిపాకానికి అనేసి డైలీ వేస్తూ వచ్చాడనమాట. ఎంత డబ్బులు ఉన్నాయి అనేది మేము కాణిపాకం వెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పుడైతే ఉండి పగలగొడుతున్నాను. చూడండి ఎంత ఉన్నాయో, మీరు కూడా నాతో పాటు కౌంట్ చేద్దాం రండి. ఉండి అయితే పగలగొడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, అది చూడడానికి చిన్నదిగా ఉన్నా చాలా పెద్దదిగా ఉంది. డబ్బులు అయితే ఎంత ఉన్నాయో చూద్దాం. ఫుల్ అయిపోయింది, ఉండి పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ కరెక్ట్గా 2 సంవత్సరాలకి. ఇప్పుడైతే ఎంత ఉన్నాయో డబ్బులు చూద్దాం. అన్నీ దీంట్లో 10 రూపాయలు 20 రూపాయలే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంక వేరే ఏం లేవు. మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా వేసిపోతాడనమాట. చూసారా, ప్లేట్ నిండా వచ్చాయి డబ్బులు. అయితే ఇంకా ఎంత ఉంటాయి అనేది కౌంట్ చేయాలి. కౌంట్ చేద్దాము. ఇలా ప్రతిసారి నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా కొండకి వెళ్తాం ఇలా ఉండి పొగలగొట్టి. ఈసారి ఫుల్ అయిపోయింది ఉండి అయితే కనుక 2 సంవత్సరాలకే. ఈరోజు ఇంకా డబ్బులు కూడా ఎక్కువే ఉంటాయి అనుకుంటున్నాను మామూలు కన్నా. ఎంత ఉంటాయో చూడాలి. ఇప్పుడు అవన్నీ లెక్క పెట్టాలి. ఎక్కువగా 20 రూపాయల కాగితాలే ఉన్నాయి 10 కన్నా. ఇంకా అన్నీ వేరే చేద్దాము. అలాగే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కూడా ఇవ్వండి. ఇంక ఈ డబ్బులంతా కౌంట్ చేసి ఎంత ఉన్నాయి అనేది మీకు కూడా క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే కాణిపాకం వెళ్ళాలనుకుంటున్నాము రేపు. కాణిపాకం వెళ్ళాక కాణిపాకం వీడియో కూడా అయితే పెడతాను, చూడండి. ఇవి మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయో చూసి సగం డబ్బులు అయితే తిరుమలకి, సగం డబ్బులు అయితే కాణిపాకానికి అన్నమాట, అక్కడ ఉండీలు వేయడానికి. ఇప్పుడు మొత్తానికి ఎంత ఉన్నాయో మొత్తం డబ్బులు కాగితాలన్నీ వేరే వేరేగా చేస్తున్నాము. ఎందుకంటే ఇలా రోజు అప్పుడప్పుడు వేసి పెట్టినవి మనం పోయినప్పుడు ఖర్చులకు, దావ ఖర్చులకి, ఉండీలు వేయడానికి మనం డబ్బులు లేకపోయినా వెళ్ళేసి వచ్చేయచ్చు ఫ్రెండ్స్. అంత డబ్బులు అయితే ఉన్నాయన్నమాట దావ ఖర్చులకి. ఇంకా డబ్బులు అయితే మొత్తం అన్నీ తనిగా చేస్తున్నాను, చేశాను. 20 రూపాయల కాగితాలు తనిగా చూడండి. ఇంకా అలాగే అన్నీ 20 రూపాయలు కౌంట్ వేసి పెట్టాను, చెప్తాను ఎంత ఉండేది. 10 రూపాయలవి చిల్లర, అవన్నీ 10 రూపాయల బిళ్ళలు చూసారు కదా, కవర్లో పోసేసాను అనమాట. రూపాయి బిళ్ళలు కూడా ప్లేట్లో ఉన్నాయి, అవి కౌంట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. చాలా వరకు అయితే ఉన్నాయి రూపాయి బిళ్ళలు. చూడండి, అవి అయితే కౌంట్ చేయలేదన్నమాట, అట్లే పెట్టేసాము, అట్లే వేద్దాం అనేసి. ఇప్పుడు మొత్తానికి అన్నీ ఏర్పిచ్చేసాను కదా, చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 7,000 చిల్లర ఉంది ఫ్రెండ్స్ ఆ ఉండిలో డబ్బులు. చూసారా, అప్పుడు 20, అప్పుడు రోజు 20 వేస్తే 7,000 చిల్లర వచ్చింది అది మొత్తం. అంటే ఆ కాయిన్స్ కాకుండా ఓన్లీ కాగితాల వరకు 7,000 ఉన్నాయి. ఇంకా మొత్తం అమౌంట్ అయితే అదనమాట. 3,500 తిరుమలకి, 3,500 కాణిపాకానికి అన్నమాట. తనిగా పెట్టేస్తున్నాను. తిరుమలకి ఇప్పుడు వెళ్ళడానికి అయితే మాకు చాలా రష్గా ఉంది. కాణిపాకానికి అయితే వెళ్తున్నాం అన్నమాట రేపు. అందుకనేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.